మోహన్ లాల్, మీనా ప్రధానమైన పాత్రలను పోషించిన దృశ్యం 3 ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఎప్పుడూ మలయాళంలో మోహన్ లాల్ చేయడం, తెలుగు రీమేక్ వెంకటేష్ చేస్తూ రావడం జరిగింది. కాని ఈసారి ఏమైందో తెలియదుగాని మోహన్ లాల్ సినిమానే అనువాదంతో తెలుగులో వదిలారు. కంటెంట్కి ఉన్న క్రేజ్ కారణంగా థియేటర్ల దగ్గర సందడి గట్టిగానే కనిపించింది. దృశ్యం 3 సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా వసూళ్ల పరంగా ఎంతవరకు ముందుకు వెళుతుందనేది విషయంలో ఒక సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలివారంలో 200 కోట్ల మార్క్ను టచ్ చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేస్తూ పోస్టర్ వదిలారు. ఈ సినిమా గురించి వ్యక్తమైన అభిప్రాయాలను చూస్తే ఈ స్థాయి వసూళ్లు గొప్పగానే అనిపిస్తాయి. దృశ్యం 2 సినిమాలలో స్క్రీన్ ప్లే పరంగా జీతూ జోసెఫ్ ఒక మేజిక్ చేశాడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఆ ట్విస్టులను ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు. కానీ అలాంటి ఒక మేజిక్ ఆయన ఈ సినిమాలో చేయలేకపోయారు. సెకండాఫ్ కోసం ఫస్టాఫ్ను లాగుతూ వచ్చాడనే ఒక విమర్శ బలంగా వినిపిస్తూ వచ్చింది. అయినా గతంలోని 2 సినిమాలకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమా పట్ల ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. అందుకే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని అంటున్నారు. జూన్ చివరి వారంలోగాని, జులై తొలివారంలోగాని ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ కి రానుందనే టాక్ వినిపిస్తోంది.